మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావై. మాధవరావు దేశపాండే. ఇతని కుమారుని పేరు ఉద్ధవరావు దేశపాండే. ఇతను సాయిబాబా దేహము చాలించి నాటికి 14 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఉద్ధవరావు దేశపాండే బాబా స్పర్శను అనుభవించినవాడు. బాబా పిల్లలను ముద్దు చేయటం వలన ఉద్ధవరావు కూడా బాబా వద్దకు వెళుతూ ఉండేవాడు. బాబా ఉద్ధవరావు దేశపాండేకి పాలకోవా, బర్ఫీ, జీడిపప్పు పాకం పెట్టేవారు. ఇతనికి జీడిపప్పు పాకం ఎక్కువ ఇష్టమని అది ఎక్కువగా బాబా అతనికి పెట్టేవారు. శ్యామాను ఇతని బాబా కొట్టనిచ్చేవారు కాదు. ఉద్ధవరావు 6 సంవత్సరాల వయసప్పుడు ఒకరోజు ఉద్ధవరావు బడికి వెళ్ళక తిరుగుతూ ఉంటే శ్యామ కోపంతో కర్ర తీసుకొని అతన్ని కొట్టుటకు రాగా ఇతను బడికి వెళ్ళడం చెబుతూ పరిగెత్తుకొని మసీదుకి వచ్చి బాబా పక్కన కూర్చున్నాడు. బాబా ఆ పిల్లవాడిని కొట్టవద్దని శ్యామాను గదమాయించాడు. దేవా, వాడు చదువుకోకపోతే తిండి ఎవరు పెడతారు అని శ్యామ అన్నాడు. వాడికి తిండి నేనే పెడతా, నువ్వు వాడిని కొట్టవద్దు అని బాబా శ్యామకు చెప్పారు. బాబా అన్నట్లే ఉద్ధవరావు పెద్దవాడైన తర్వాత సాయి సంస్థానంలో అతనికి ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా బాబాయే అన్నం పెట్టారు ఉద్ధవరావు దేశపాండే. నీ నామమే మరువనురా ఓ సాయి, నీ పాదము విడువనురా శ్రీ సాయి. బాబాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందువలన పిల్లల్ని కొడుతుంటే బాబా ఒప్పుకునేవారు కాదు. శ్యామ సేవకు అతని కొడుకుపై కూడా బాబా విపరీతమైన అభిమానంగా ఉండేవారు. శ్యామ కుమారుడనే కాదు, చాలామంది పిల్లలతో బాబా ఎంతో ప్రేమగా ఉండేవారు. శ్యామ కుమారుని బాధ్యత బాబా ఒక రకంగా తీసుకున్నట్లే. అందుకని వాడికి తిండి నేనే పెడతా, వాడిని కొట్టవద్దు అన్నారు. బాబా మాట ఎప్పుడూ పొల్లిపోదు కాబట్టి ఆ మాట సత్యమై సాయినాథుడు చెప్పినట్లుగానే అతనికి సాయి సంస్థానంలోనే ఉద్యోగం వచ్చింది. సాయిబాబా శరణం, సాయినాథ్. బాబా ప్రేమ వర్ణనాతీతం. సాయినాథ్ మహారాజ్కి జై.